దేవేగౌడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతంలోకి వెళ్లారా? ఫోన్ సైతం స్విచ్ ఆఫ్, కేవలం కొంతమంది నాయకులతోనే టచ్ లో ఉన్నారా? ప్రభుత్వ విప్ వంటి ఉన్నత స్థానంలో ఉన్న అరవ శ్రీధర్ తనపై వచ్చిన ఆరోపణలకు మీడియా ముందుకు వచ్చి ఎందుకు నేరుగా సమాధానం చెప్పలేకపోతున్నారు? పార్టీ అధిష్టానం ప్రభుత్వ మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలపై విచారణ కమిటీ వేసింది. అరవ శ్రీధర్ తల్లి తన కొడుకుని వేధించారంటూ కూడా సదరు మహిళపై పోలీస్ స్టేషన్లో ఈ నెల 9న ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఇది జరిగి 20 రోజుల తర్వాత సదరు ప్రభుత్వ ఉద్యోగి తనను జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మోసం చేశారని, పెళ్లి చేసుకుంటారని చెప్పి అన్ని విధాలుగా మోసం చేశారని మీడియా ముందుకు వచ్చి బాంబు పేల్చారు. 3 రోజులుగా ఇదే వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అరవ శ్రీధర్ కొందరి కనుసన్నల్లోనే ఉంటూ ప్రజలకు, మీడియాకు కనిపించకుండా పోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే జనసేనలు మాత్రం చట్టపరమైన సమస్యలు ఉండడంతోనే ఎమ్మెల్యే శ్రీధర్ నేరుగా మీడియా ముందుకు రాలేకపోతున్నారని, 1-2 రోజుల్లో వస్తారని చెబుతూ ఉన్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై త్రిసభ్య కమిటీని వేసింది జనసేన. దీంతో కమిటీ ముందు ఎమ్మెల్యే హాజరవుతారా, వివాదాలకు సమాధానం చెబుతారా అనే ఉత్కంఠ నెలకొంది. కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారు. సదా సర్వదా మా నాయకుడి యొక్క నిర్ణయం శిరసాహిస్తున్నాం. 7 రోజులు దూరంగా ఉంటాం. వాళ్ళు పిలిచిన రోజు వెళ్తాం. కొన్ని వందల డాక్యుమెంటల్ ఎవిడెన్స్, అసలు బర్త్ నుంచి ఈ రోజు వరకు 100% అందుబాటులోకి వచ్చాడు. మీరు అడిగారు, నేను అందరికీ మీకు ఆయన యొక్క అభిప్రాయాన్ని మీకు ఇచ్చాం. అది కూడా ఎందుకంటే మేము లీగల్గా ఒక ఒపీనియన్ తీసుకున్నాం. హైకోర్టు, సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడితే 100% ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మీకు. సో ఈ డీప్ ఫేక్ వీడియోస్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వీటి మీద మాకు ఒక డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకు పోతున్నాం. వారం రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారు. సదా సర్వదా మా నాయకుడి యొక్క నిర్ణయం శిరసాహిస్తున్నాం. 7 రోజులు